దేవరా చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో ఓ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి డ్రాగన్ అనే పేరు పరిశీలనలో ఉందని టాక్ నడుస్తుంది. ఈ సినిమా టైటిల్ ని సంక్రాంతికి అఫీషియల్ గా ప్రకటిస్తారని సమాచారం. ఇందులో ఎన్టీఆర్ క్యారెక్టర్ పై కొన్ని ఆసక్తికరమైన విషయాలు వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో తారక్ నెగిటివ్ రోల్లో కనిపిస్తాడని సమాచారం. డ్రాగన్ టైటిల్ కి తగ్గట్టే ప్రశాంత్ నీల్ పాత్రను డిజైన్ చేస్తాడని టాక్. యూరోపియన్ కల్చర్ లో వచ్చేడికి సింబల్ డ్రాగన్. మైథాలజీలో ఓ రాక్షసుడు. డ్రాగన్ కి అగ్గి పీల్చే గుణం ఉంటుంది. అలాగే అలజడికి సింబాలిక్ గా డ్రాగన్ ని వాడుతారు. ఇవన్నీ ఎన్టీఆర్ క్యారెక్టర్ లో ఉండేట్లు డిజైన్ చేస్తున్నారు నీల్. టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ టచ్ ఉన్న పాత్ర చేశారు. ఇప్పుడు మరోసారి ఆ తరహా పాత్రలో మెరవనున్నారు. అయితే నీల్ హీరో ఎప్పుడు విలన్ టచ్ లోనే ఉంటాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా ఓ విలన్ హీరోయిజం క్యారెక్టర్ నే ప్లాన్ చేశారు. ఈ సినిమా 2025లో సెట్స్ పైకి వెళ్లనుంది. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీలో నటిస్తున్నారు. ఆ సినిమా చిత్రీకరణ పూర్తవగానే ప్రశాంత్ నీల్ సినిమాపై దృష్టి పెడతారు. సంక్రాంతికి ఎన్టీఆర్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఉంటుందట. సంక్రాంతి కానుకగా ఎన్టీఆర్ నీల్ మూవీ టైటిల్ ని ప్రకటించాలని మేకర్స్ నిర్ణయించారట. ఈ చిత్రంలో రుక్మిణి వసంత హీరోయిన్ గా నటించనుందని సమాచారం. ఈ మూవీ 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ మూవీపై కేవలం ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఎన్టీఆర్ నీల్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.